అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మెప్మా ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్ కోసం చెప్పినప్పుడు చాలామంది ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పారు కదా! సో, అందుకని ఈరోజు ఒక మంచి వీడియోని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా స్కీమ్సే వస్తున్నాయి గానీ, అది చాలామందికి తెలియటం లేదనమాట. సో, ఎంతో కొంతమందికి తెలిస్తే మన ద్వారా వాళ్ళు ఏమన్నా అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఉపయోగపడకపోయినా, మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఉపయోగకరం అనుకుంటే గనక వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి? అయితే ఈరోజు పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ కోసం చెప్తానండి. ఇది దేనికోసం అంటే ఇది అప్లై చేసుకోవటం వల్ల లాభాలేంటి? ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. చూడండి. పీఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ముఖ్యంగా దేనికోసం తీసుకొచ్చారంటే చేతి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఈ స్కీమ్‌ని తీసుకురావడం అయితే జరిగిందండి. 15,000 కోట్ల రూపాయలనేది ఈ స్కీమ్ కోసం కేటాయిస్తున్నారనమాట. సో, ఈ పథకం మనకి రావాలంటే ముందు దీంట్లో మనం ఏంటంటే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందండి. 5 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. 5 డేస్‌కి కూడా దీంట్లో మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ట్రైనింగ్ తీసుకున్నందుకు తిరిగి మళ్ళీ మనకి పర్ డేకి 500 రూపీస్ చొప్పున వీళ్ళు పే చేస్తారనమాట. అంటే మన అకౌంట్ డీటెయిల్స్ అనేది వాళ్ళకిస్తే మన అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా డిపాజిట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే 5 రోజుల నుంచి 15 రోజుల దాకా కూడా ట్రైనింగ్ మన ఇష్టం మీద తీసుకోవచ్చనమాట. 15 రోజులు తీసుకుంటే గనక 15 రోజులకి కూడా పర్ డేకి 500 చొప్పున 15 ఇంటూ 500 రూపీస్ మీరు లెక్కేసుకోండి. ఎంతైతే అంత మనకి అకౌంట్‌లోకి వాళ్ళు పే చేస్తారనమాట. సో, అలాగే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 15,000 రూపాయలు మీకు ఇస్తారండి. ఎందుకు అంటే మీరు వీళ్ళ దగ్గర దేంట్లో అయితే అంటే ఏ కేటగిరీలో అయితే ట్రైనింగ్ తీసుకున్నారో దానికి సంబంధించి టూల్ కిట్ ఎగ్జాంపుల్ మీరు టైలరింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే గనక టైలరింగ్ మిషన్ ఇస్తారు వీళ్ళే. మిషన్‌కి సంబంధించి మీరు ఆ 15,000లో మెటీరియల్ అనేది కొనుక్కోవాలన్నమాట. అంటే ఇంకా ఓవర్లాక్ మిషన్స్ అని కట్టర్స్ అన్నీ ఉంటాయి కదండీ! అలా. ప్రతిరోజు రోజుకి 500 చొప్పున పే చేస్తూ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ఈ 15,000 రూపాయలు టూల్ కిట్ కోసం ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ స్కీమ్ ద్వారా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మొదటి విడతలో ₹1,00,000 అది మీరు నెల నెల కట్టుకుని క్లియర్ చేసుకున్న తర్వాత రెండో విడతలో ₹2,00,000 లోన్ అనేది మనకొస్తుందండి. అది కూడా ఏంటంటే 5% ఇంట్రెస్ట్ అనమాట. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఈ లోన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. చేతి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి. ముందుగా వడ్రంగి వాళ్ళు, పడవలు తయారు చేసేవాళ్ళు, కమ్మరి వాళ్ళు, స్వర్ణకారులు అంటే కంసాలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అంటే కుండలు అవి తయారు చేస్తారు కదండి వాళ్ళు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, శిల్పకారులు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. చెప్పులు కుట్టేవాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు, అలాగే బుట్టలు, చేపలు, చీపుర్లు నేస్తారు కదండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంగళి వాళ్ళు అంటే కటింగులు గుళ్ళు కొడుతూ ఉంటారు కదండి వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చాకలి వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదండి వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇందాక నేను ఆల్రెడీ చెప్పానండి. రోజుకి 500 ఇస్తారు. అలాగే 15 రోజుల శిక్షణ తర్వాత 15,000 రూపాయల వరకు మీకు టూల్స్ కొనుక్కోవడానికి డబ్బులైతే ఇస్తారు. అలాగే వీళ్ళిచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత లోన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ₹1,00,000 లోన్ 18 నెలల్లో రీపేమెంట్ చేసుకోవాలి. అలాగే 2,00,000 లోన్ ఇస్తే 30 నెలల్లో రీపేమెంట్ చేసుకోవాలి. అంటే ₹1,00,000 లోన్ మీరు పూర్తిగా కట్టుకున్న తర్వాత 2,00,000 అనేది వస్తుంది. ట్రైనింగ్ తర్వాత ఐడి కార్డు మరియు సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ఇది ఎలా అప్లై చేసుకోవాలండి అంటే మీరు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ లేదంటే సిఎస్సి ఆఫీస్ ఉంటుంది కదండి అక్కడికి కానీ వెళ్ళి మేము ఇలాగ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్కి అప్లై చేసుకోవాలండి అంటే వాళ్ళు అప్లై చేస్తారండి. దానికోసం మీరు ఏం పట్టుకెళ్ళాలంటే ఆధార్ కార్డు జెరాక్స్ ఒకటి, మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జెరాక్స్ తీసుకుని పట్టుకెళ్తే ఆ రెండు తీసుకుని వాళ్ళు అప్లై చేస్తారు. అయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే అప్లై చేసినప్పుడు మీ సెల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అంతే, అంతవరకేనండి. మీకు అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడైతే మనకు పరిగణలోకి తీసుకుంటారో అప్పటి నుంచి మీకు కాల్స్ వస్తే ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది వాళ్ళు చెప్తారండి. అయితే అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఇది ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు ఏవైతే చేతి వృత్తులు అవన్నీ చూపించానో నేను అవి వాళ్ళు వృత్తిపరంగా ఇప్పుడు చేసుకుంటున్నా పర్వాలేదు. లేదంటే తాత ముత్తాతల దగ్గర నుంచి చేస్తూ అవి కొనసాగించే వాళ్ళు ఉంటారు కదండి. అలా ఉంటే ఇంకా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంతకు ముందు
మీరు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి లోన్లు తీసుకుని ఉండకూడదు. అలా తీసుకుని ఉంటే గనక ఈ పథకానికి అప్లై చేసుకోవటానికి మీరు అనర్హులని అర్థం అండి. అలాగే కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ స్కీమ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎంతమంది ఉంటే అంతమంది చేసుకుంటామంటే అవ్వదండి. అలాగే మీ కుటుంబంలో మీరు కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ఐటీ రిటర్న్స్ అనేది ఆల్రెడీ ఫైల్ చేసి ఉంటే మాత్రం వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అనర్హులండి. ఐటీ రిటర్న్స్ అనేది ఉండకూడదు. అలాగే మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అలా ఉన్నట్టయితే కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అనర్హులన్నమాట. సో మీరు అర్హత కలిగి ఉన్నారో లేదో చూసుకొని ఫిబ్రవరి 2024 28వ తారీఖు దాకా కూడా టైం ఉందండి. త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.